ఎప్పుడు ట్రేడ్ చేయడం అనేది తెలియడం ఇంపార్టెంటే, కానీ ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు అని తెలియడం కూడా హైయెస్ట్ వైజ్గా అయితే ఇంపార్టెంట్. వాట్ ఐమ్ సెయింగ్, బట్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే మీరు 9:10 నుంచి 9:15 వరకు ఏదైతే 5 మినిట్స్ ఏదైతే టైం పీరియడ్ ఉందో కంప్లీట్గా మార్కెట్లో ఏదైతే ఉందో ఏదైతే ఫ్రీ మార్కెట్ సెషన్ అయితే ఉంటుంది, తర్వాత 9:15 నుంచి 11:10 వరకు హైయెస్ట్ మూమెంటం అయితే లిక్విడిటీ అయితే ఉంటుంది మార్కెట్లో. మీరు అబ్జర్వ్ చేసిన హైయెస్ట్ టైమ్స్లో కూడా ఇదే లిక్విడిటీ కంటిన్యూ అవుతుంది. అంటే ఏంటి, ఆ 9:15 నుంచి 11:10 వరకు ఏదైతే బిట్వీన్లో ఏదైతే టైం ఉందో ఎఫ్ఎఫ్ఐ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కానీ హైయెస్ట్ లిక్విడిటీని అయితే ఇన్సర్ట్ చేస్తారు మార్కెట్లోకి. అందుకు మార్కెట్లో అయితే హైయెస్ట్ పాయింట్స్ వైజ్గా ఇవ్వడం కానీ లేకపోతే లోయెస్ట్ వైజ్గా రావడం కానీ కంప్లీట్గా ఆ టైంలోనే ఎక్కువ అయితే ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతాయి. అందుకని చెప్పేసి మనమైతే 9:15 నుంచి 11:10 వరకు మాత్రమే ట్రేడ్ చేయాలి. తర్వాత మళ్ళీ 2 నుంచి 3 వరకు ఏదో అది కూడా ఏంది మళ్ళీ ఏదైతే ఎఫ్ఎఫ్ఐ ఎవరైతే ఉన్నారో ఎఫ్ఎఫ్ఐ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే డిఐఏ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఎంట్రీ అవుతారు. అప్పుడు లిక్విడిటీ ఉంటుంది. ఏదైతే 11:10 నుంచి 2 వరకు ఏదైతే బిట్వీన్లో ఏదైతే టైం ఉందో కంప్లీట్ రెసిస్టెన్స్ అంటే కంప్లీట్గా ఏదైతే కన్సల్టేషన్ ఏరియాలో అయితే రన్ అవుతుంది. అంటే రేంజ్ బౌండ్ మార్కెట్ అంటారు. అంటే అట్లా ప్రాఫిట్ తీసుకోవడానికి రాదు, అట్లా లాస్ అవ్వడానికి రాదు. కంప్లీట్గా కన్సల్టేషన్ ఫేస్లో రన్ అవ్వకుండా ఉంటుంది. కంప్లీట్గా మీ మైండ్ సెట్ని అయితే దీనైతే ఖచ్చితంగా అయితే ఖరాబ్ చేస్తుంది. కాబట్టి ఎవరైతే బిగినర్ లెవెల్ ఏవైతే ట్రేడర్స్ ఉన్నారో ఈ టైం 11:10 నుంచి ఏదైతే 2 వరకు ఏదైతే బిట్వీన్లో ఏదైతే టైం ఉందో ఆ టైం పీరియడ్ని కంప్లీట్గా అయితే అవాయిడ్ చేయడానికి చూడండి. హైయెస్ట్ వైజ్గా అయితే మీరు ప్రాఫిటబుల్గా ఉండడానికి అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. బట్ ఎందుకంటే ఎంత మనకు 11:10 నుంచి కూడా 11 అంటే 9:50 నుంచి 11:10 వరకు కూడా మీరు ప్రాఫిట్ ఎర్న్ చేసినా కానీ ఏదైతే 11:10 నుంచి 2 వరకు ఏదైతే బిట్వీన్లో కన్సల్టేషన్లో ఉందో ఆ కన్సల్టేషన్లో మీకు ప్రాఫిట్లన్నీ వెళ్ళిపోతాయి. అది మీరు నోటీస్ చేసింటారు కూడా. అయినా కూడా మీరు ఇదే టైంలో చేస్తున్నారంటే మీకు సంబంధించినంత వరకు అదైతే కొంచెం డ్రాబ్యాక్గానే చూడొచ్చు. కంప్లీట్గా అయితే దాన్ని కంప్లీట్గా అయితే అవాయిడ్ చేయడానికి అయితే చూడండి. మనం పెట్టే ఎఫర్ట్స్ అనేది వర్తబుల్ కనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్.